నేను గోదావరి నదిని. ఉత్తర భారతదేశంలో గంగా నది అతిపెద్ద నది కదా, అలాగే దక్షిణ భారతదేశంలో పెద్ద నదిని నేను. అందుకే నన్ను దక్షిణ గంగా అని కూడా పిలుస్తారు. నా నీరు ఇతర నదుల కంటే తెల్లగా ఉంటుందంట, అందుకే నన్ను తెలివాహ అని కూడా పిలుస్తారు. మరి నేను ఎక్కడ పుట్టాను, ఎలా నడుచుకుంటూ ఏ దారిన సముద్రంలో చేరుకున్నానో తెలుసుకోనుంది కదా. ఇక్కడ మహారాష్ట్ర, ఇది మన పక్క రాష్ట్రం. మహారాష్ట్రలో నేను నాసిక్ దగ్గర త్రయంబకంలోని బ్రహ్మగిరి కొండలలో పుట్టాను. బ్రహ్మగిరి కొండల నుంచి కిందికి దూకి త్రయంబకం మీదుగా నాసిక్ను దాటుకుంటూ నిజామాబాద్ జిల్లా దగ్గర తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తాను. ఈ ప్రవేశించే ఊరి పేరు కందకుర్తి, నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి. ఇక్కడనే రెండు నదులు, మంజీరా నది, హరిదా నది, ఈ రెండు నదులు వచ్చి నాలో కలిసిపోతూ ఉంటాయి. ఈ రెండు నదులు కలవడం వల్ల ఇక్కడ సంగం ఏర్పడింది. అందుకనే ఇక్కడ కందకుర్తిలో సంగమేశ్వర ఆలయాన్ని కట్టారు. అనేక మంది భక్తులు వచ్చి నిరంతరం ఇక్కడ దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. నా నది నీటిలో స్నానమాచరించి పునీతులు అవుతుంటారు. ఇక్కడ నుంచి నేను నడుచుకుంటూ వెళ్తుంటే నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడు దగ్గర శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కట్టారు. ఈ ప్రాజెక్టు వల్ల నేను మీకు అందరికీ తాగునీరు, సాగునీరు అందిస్తున్నాను. ఇక్కడ నుంచి పారుకుంటూ బాసర వద్దకు వెళ్ళాను. బాసరలో నా ఒడ్డునే సరస్వతి దేవాలయాన్ని నిర్మించాడు. ఇక్కడ నిరంతరం అనేక అక్షరాభ్యాసాలు జరుగుతూ ఉంటాయి. బాసరని దాటుకుంటూ నేను బాదనకుర్తి అనే ఊరి దగ్గర 7 పాయలుగా చీలి సప్త గోదావరి అని 7 పాయలుగా చీలడం వల్ల నన్ను సప్త గోదావరి అని పిలుస్తారు. ఇక్కడనే దక్షిణమొడ్డున ధర్మపురి అని నరసింహ క్షేత్రం ఉంది. ఈ ధర్మపురిలో నరసింహస్వామి గుడిని నిర్మించారు. ఇక్కడ అనేక గుడులు వెలసిల్లి ఒక క్షేత్రంగా వెలసిల్లాయి. చాలామంది కవులు ఇక్కడ నివాసం ఉండి ధర్మపురి నరసింహుడి మీద అనేక శతకాలు కూడా రచించారు. ఇక్కడ నుంచి ముందుకు పారుకుంటూ పోతూ రాయపట్నం దగ్గర నా మీద వంతెనను ఏర్పాటు చేశారు. ఈ రాయపట్నం వంతెన రాకపోకలకు, 2 జిల్లాలకు రాకపోకలకు వీలు పడ్డాయి. ఈ రాయపట్నం వంతెన దాటి 1 కిలోమీటర్ ముందుకు పోతుంటే గూడెంగుట్ట ఏముంది, గూడెంగుట్టలోని ఈ గుట్ట పైన సత్యనారాయణ స్వామి ఆలయం కూడా ఉంది. ఇక్కడ నిరంతరం సత్యనారాయణ స్వామి వ్రతాలు, అన్నదానాలు జరుగుతూ ఉంటాయి. గోదావరి నదికి దక్షిణమొడ్డున కోటిలింగాలు అనే మరొక క్షేత్రం ఉంది. అక్కడ కోటిలింగేశ్వర ఆలయం కూడా ఉంది. ఈ కోటిలింగేశ్వర ఆలయం ఇవన్నీ కూడా పెద్దపల్లి జిల్లాలోకి వస్తుంది. పెద్దపల్లి జిల్లా అంటే గోదావరి ఖని, సింగరేణి గనులకు చాలా ప్రసిద్ధి. మీరు వినే ఉంటారు కదా, సిరివెరుగులు విలజిమ్మే సింగరేణి బంగారం. ఆ సింగరేణి బంగారం అంటే ఏంటో కాదు, నల్లబొగ్గు. ఇది నా తీర ప్రాంతంలోనే పొరలు పొరలుగా దొరుకుతూ ఉంటుంది. ఈ బొగ్గును తీసుకొచ్చి రామగుండంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని చేర్చి అక్కడ విద్యుత్ తయారు చేస్తూ ఉంటారు. ఈ విద్యుత్ను అన్ని చోట్లకు సరఫరా చేస్తూ ఉంటారు. ఈ విధంగా సింగరేణి బొగ్గు సిరివెరుగులు విరజిమ్ముతున్నది నా ఒడ్డునే. అక్కడి నుండి కోటిలింగాలు దాటుకొని ముందుకు వెళ్తుంటే చెన్నూరు అనే ఊరు వస్తుంది. చెన్నూరు దగ్గర నేను ఉత్తరవాహినిగా ప్రవహిస్తూ ఉంటాను. అందుకనే ఇక్కడ ఉత్తరవాహిని గోదావరి అని చెప్తారు. చూశారు కదా నన్ను ఎన్ని పేర్లతో పిలుస్తున్నారో. ఇక్కడనే ప్రాణహిత నది వచ్చి నాలో కలుస్తుంది. దక్షిణపు ఒడ్డున మంతని అనే మంత్రకూటం ఉంటుంది. అక్కడ గౌతమేశ్వర ఆలయం చాలా ప్రసిద్ధి. అక్కడి నుంచి ముందుకు కాళేశ్వరం చేరుకుంటాను. కాళేశ్వరం ప్రాజెక్ట్ సాగునీరు, తాగునీరు అందిస్తుంది. మరికొంత ముందుకు వెళ్ళగానే పెద్దపల్లి నుంచి వచ్చే మానేరు నది వచ్చి నాలో చేరిపోతుంది. ములుగు మండలం మరియు వరంగల్ మధ్య నుంచి దాటుకుంటూ నేను భద్రాచలంలోకి ప్రవేశిస్తాను. అక్కడనే ఇంద్రావతి నది
ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి నాలో కలిసిపోతుంది. వరంగల్ అంటే మేడారం సమ్మక్క సారక్క గద్దెలుంటాయి తెలుసు కదా. అక్కడ నుంచి భద్రాచలం వచ్చి శ్రీరామ మందిరం దగ్గర రాముని పాదాలను తాకుతూ నేను ముందుకు కదులుతాను. ముందుకు ఉన్నవి పాపికొండలు. ఈ పాపికొండల మధ్య నుంచి నేను శబరి నదిని నాలో కలుపుకుంటూ పాపికొండల మధ్య నుండి ప్రవహిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని దాటిపోతాను. తెలంగాణ రాష్ట్రాన్ని దాటిపోతాను. ఇక్కడనే పోలవరం తర్వాత రాజమండ్రి దగ్గర కాటన్ దొర ప్రాజెక్టుని బ్యారేజ్ని కట్టారు. ఆ బ్యారేజ్ని దాటుకొని 2 పాయలుగా చీలి నేను ఆంధ్రప్రదేశ్లోకి కలిసిపోతాను. అంతర్వేది లక్ష్మీ నరసింహాలయం అనే ఒక ప్రసిద్ధ ఆలయం కూడా ఉంది. ఈ సముద్రం పేరు బంగాళాఖాతం. అంటే పిల్లలు, నేను మహారాష్ట్రలోని త్రయంబకం వద్ద బ్రహ్మగిరి కొండలలో పుట్టి తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి సముద్రంలోకి కలిసిపోతాను. తెలుసుకున్నారు కదా గోదావరి నది గురించి.